హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు షుగర్, కాచి చల్లార్చిన పాలను కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి, ఉండలు లేకుండా. చూడండి, చూపించిన విధంగా కలుపుకోవాలి. అట్లా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టాలి. అప్పుడు మంచిగా రవ్వ అనేది మంచిగా నానుతుంది. తర్వాత మిక్సీ బౌల్ తీసుకొని అందులో నానబెట్టిన మిశ్రమాన్ని వేసి ఒక 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి, ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, వేసుకొని మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టాక అది సాఫ్ట్గా ఇట్లా లూజ్గా రిబ్బన్ లెక్క రావాలి. దాన్ని ఒక బౌల్లో తీసుకొని మీ దగ్గర సోడా, బేకింగ్ పౌడర్ ఉంటే అవి యాడ్ చేసుకోండి, లేదంటే ఒక ఈనో ప్యాకెట్ తీసుకోండి. ఒక ఈనో ప్యాకెట్ మొత్తం వేసి ఒక హాఫ్ లెమన్ వేయండి. దాన్ని మొత్తం ఇట్లా మిక్సీ వేసుకోండి. కేక్ అన్నది పఫీగా రావడానికి ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దాన్ని పక్కకు పెట్టి ఒక బౌల్ తీసుకొని దానిలో ఆయిల్ వేసి మొత్తం ఇలా చేసి, తర్వాత కొంచెం గోధుమ పిండి వేయండి, లేదంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అది కూడా యూజ్ చేయొచ్చు. ఇలా వేసి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మనం ఒకసారి ఇలా చేశాక పక్కన పెట్టి గ్యాస్ మీద బౌల్ పెట్టుకొని కొంచెం 10 మినిట్స్ హీట్ చేశాక బౌల్ పెట్టి దాని మీద ఇలా పెట్టుకోండి, గ్యాప్స్ హెయిర్ అనేది ఇవ్వకుండా. ఒక 40 మినిట్స్ అట్లా ఉంచిన తర్వాత కేక్ అనేది రెడీ అవుతుంది. ఇట్లా చాకుతో చూస్తే పిండి చాకు అంటకపోతే కేక్ రెడీ అయినట్టే. తర్వాత చూడండి, సాఫ్ట్గా వచ్చింది కేకు. ఈ కేక్ని చల్లారే వరకు పక్కన పెట్టండి. ఒక బౌల్లో పాలు తీసుకొని దానికి తగినంత చక్కెర వేసుకొని మరిగించండి. పాలు బాగా మరిగాక ఒక బౌల్లో బియ్యపిండి తీసుకోండి. అందులో కొంచెం కొంచెం పాలు వేసుకొని ఇలా చూపించిన విధంగా కలుపుకోండి. ఉండలు లేకుండా సాఫ్ట్గా పిండి వచ్చే వరకు కలుపుతూనే ఉండండి. ఇలా సాఫ్ట్గా వచ్చిన మిశ్రమాన్ని పాలలో కొద్ది కొద్దిగా వేసి ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోద్ది. దగ్గరకు వచ్చే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. మధ్య మధ్యలో కలపాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా దగ్గరకు వచ్చినాక కలపండి, ఇంకా దగ్గరికి వస్తుంది. ఇలా దగ్గరకు వచ్చినాక దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి, ఇలా చూపించిన తర్వాత మిక్సీ బౌల్లో తీసుకొని అందులో కొంచెం చక్కెర, వాటర్ వేసుకొని మిక్సీ చేసిన తర్వాత చూడండి, ఇలా క్రీమ్ లాగా వస్తుంది.
అప్పుడు కేక్ను ఒక అంచులున్న ప్లేట్లో తీసుకోండి. తర్వాత మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఇట్లా కేక్ పైన క్రీమిష్లా వేయండి. కేకుకంతా క్రీమ్ అంతా పెట్టాక మన దగ్గర ఎండు కొబ్బరి ఉంటుంది కదా, దీన్ని కొంచెం ఇలా గీరి దాని మీద ఇలా వేయండి. కొంచెం చక్కెర కూడా కలుపుకొని వేసుకోవచ్చు. కేక్ రెడీ అయిపోయింది. ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకున్న దాంట్లో కొంచెం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ కలిపి హ్యాపీ న్యూ ఇయర్ అని రాశాను. ఎగ్ కేక్ తినని వాళ్ళకు ఒకసారి ఇలా చేసి చూడండి. టూటీ ఫ్రూటీ ఉంటే ఇలా వేసుకోండి. కేక్ చాలా బాగుంటుంది.